హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? నైట్ వాకింగ్కి వచ్చాం ఫ్రెండ్స్. మేము ఎందుకు వాకింగ్కి వచ్చామని మీరు అనుకోవచ్చు, కానీ మేము కొంచెం వాకింగ్ చేసి డైట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం. అంతేనా? మేము తినేదే చటాకు, కాకపోతే దానికి కూడా వాకింగ్ చేస్తాం. ఏమంటాం? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఓకే, మా ఫ్రెండ్స్ కొంచెం సిగ్గుపడతారు గైస్, షై పీపుల్ అనమాట. నేను షైయే గైస్, కాకపోతే ఏమోలే రావట్లేదే. ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలి. చూడండి మా హాస్పిటల్ ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ వాకింగ్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం చల్లగా ఉంది యాక్చువల్గా, చల్లగాలులు, పిల్లగాలులు. చూడండి ఎంత బాగుంది, వెదర్ బాగుంది. ఈ ఎండాకాలంలో నైట్ పూట వాకింగ్ చేస్తే కొంచెం తిన్నది కూడా అరుగుతుంది. అది ఏ కాలంలో చేసినా అరుగుతుంది అనమాట. ఎండాకాలం ఈజ్ మెయిన్ అనమాట, ఎందుకంటే ఎండాకాలం ఈజ్ ఎండాకాలం. I'm sure everybody has common sense. Common sense is common for a reason, because it's common. అమ్మను చూస్తున్నట్టే ఉంది, మా జేజమ్మను చూస్తున్నట్టే ఉంది. అమ్మో, మనుషులు వస్తున్నారు, ఆగండి గైస్. మందేదంతా అదంతా నీకు ఎప్పుడైనా కావాలి అంటే బిల్డింగ్ యూ జస్ట్ ఆస్క్ us. కావాలంటే మీరు ఈ ఓనర్స్ మా తాతయ్య గారిని అడిగేస్తే మీరు సైన్ చేపించేసుకోవచ్చు అనమాట. యూ కెన్ గెట్ టు హిమ్ త్రూ us అనమాట. ఇక్కడ నుంచి యాక్చువల్గా ఇది క్రికెట్ అనమాట. క్రికెట్ దీని ఏమంటారు? క్రికెట్ గ్రౌండ్ అనమాట. సారీ, యా క్రికెట్ గ్రౌండ్. ఇంగ్లీష్ ఏంట్రా? క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు గాయస్, వాకింగ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే గడ్డి ఉంటుంది, ఆకాశం ఉంది, ఇంకో చందమామయ్య ఉన్నాడు. పెట్టుంటే ఈ మనుషులతో నాకు అవసరమే లేకపోతుండే గాయస్. చూడండి, అసలు పెట్స్ లేక నేను మనుషులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా. ఏమంటారు? సేమ్ అండి, సేమ్ ట్రూ ఫీలింగ్స్. ఇంకోండి, మీకు ఎవరెవరికి అట్లా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది, అక్కడ. ఓ, క్రికెట్ గ్రౌండ్లో వికెట్స్. మీరు అనుకోవచ్చు క్రికెట్ గ్రౌండ్లో వికెట్స్ ఉండకపోతే బ్యాడ్మింటన్ ఉంటుందా లేకపోతే వాలీబాల్ ఉంటుందా అని. కాదు, ఇవి కాంచనా వికెట్స్, ఉత్త వికెట్స్ కాదు. ఇప్పుడు ఇంకోండి, ఇప్పుడు ఇది పట్టుకున్నాం అనుకో, చూడండి అసలు ఇట్లా కొడితే చూడండి, ఇది లోపలికి వెళ్ళట్లేదు అంటే ఏదో ఉంది దీని కింద. అమ్మో, ఏదో ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇంకొకటి ఉంది, అయినా ఇది పోవట్లేదు లోపలికి. ఇంత బలం పెట్టి కూర్చున్నా ఇది పోవట్లేదు. నాకేదో అంటుతుంది. చూడండి అసలు వెళ్తుందా? చూడండి ఎట్లా పడిపోతుందో చూడండి. షిట్ గైస్, దిస్ గ్రౌండ్ ఈస్ హాంటెడ్. షిట్. जोर लगा के ऐशा. చూసారు కదా గాయస్, ఈ గ్రౌండ్ హాంటెడ్. చూసారా అసలు ఏంటిది? మా దయ్యం ఎవరో కాదు, మా ఫ్రెండే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ పేరు ఏంటి తెలుసా? రాజు. వర్ష. ఇట్స్ వర్ష. వర్షానా? వామ్మో, వర్ష
రకాలుగా pronounce అది వర్ష కాదు ఫ్రెండ్స్, వాష అంట. ఇప్పటి నుంచి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పేరు వర్ష అని ఉంటే ఆమెని వాష వాష అనండి. దౌడపంట ఒకటి వేస్తుంది, అప్పుడు చల్లబడండి మీరు కూడా. వాష చేసే అంత ఓపిక లేదు. అంత లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్, సో దయచేసి కన్సిడర్ చేయండి. వచ్చిందండి వయ్యారి. థింగ్స్ని కూడా చూపిస్తున్నా, బాగానే ఉంటాయి కన్స్ట్రక్షన్ అవి ఇవి. ఓకే, ఓ మాదిరిగా బాగానే ఉంటాయి కదా. వీళ్ళు కూడా తిరుగుతున్నారు మా కూడా. ఇంత మంచిగా ఉంది అసలు, వెదర్ బాగుంది ఈరోజు, లేకపోతే ఎండకి చచ్చిపోతాం. బయట ఉన్నాం కాబట్టి ఎండ లేదు, యాక్చువల్గా నైట్ కాబట్టి ఎండ లేదు. సూర్యమాయ ఉన్నాడు, సారీ చందమాయ ఉన్నాడు కదా, అందుకే. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. ఇది నా ఫస్ట్ వ్లాగ్, సో మీరు దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని నాకు మంచిగా లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్. అండ్ ఆకాశాన్ని అటు ఇటు చూపిస్తున్నా అని ఏమనుకోకండి, ఐఎమ్ బిట్ ఆక్వర్డ్. మందే ఇదంతా. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.